హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను లైఫ్ ఎఫ్8 హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మధ్య కాలంలో ప్రస్తుతానికి వోల్టీ టెక్నాలజీతో వస్తున్న మొబైల్, తక్కువ ధరలో వస్తున్న మొబైల్ లైఫ్ ఎఫ్8. సో ఈ మొబైల్లో డైరెక్ట్గా 4G సపోర్ట్ చేస్తుంది, 3G 2Gలు సపోర్ట్ చేయవు. సో అందుకని ఇది వోల్టీ టెక్నాలజీతో తయారవుతుంది. ఈ మొబైల్స్ కూడా జియోతో అనుసంధానం కావడంతో ఎక్కువ మొబైల్స్ సేల్ అయ్యాయి. ఈ మొబైల్లో తరచుగా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హ్యాంగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం, హీట్ అవ్వడం, తర్వాత ఇంటర్నెట్ సరిగ్గా ఆన్ కాకపోవడం, స్లోగా ఆన్ అవ్వడం, యాప్స్ సపోర్ట్ చేయకపోవడం, ఎస్పెషల్గా ప్యాటర్న్ లాక్ వేసి మర్చిపోతూ ఉంటారు చాలామంది. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అదే హార్డ్ రీసెట్. సో దీన్ని ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటారు. సో ఇది తెలియక చాలామంది మొబైల్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు పెట్టేసి అనవసరంగా మోసపోతూ ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ కొడుతున్నాం అని చెప్పి హార్డ్ రీసెట్ కొట్టేసి మనకి సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పేసి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. సో ఇలాంటి మోసపోకుండా మీరే ఇంటి వద్ద నుండి హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే హార్డ్ రీసెట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కానీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. సో కాబట్టి ఛార్జింగ్ ఫుల్ పెట్టేసేయండి. తర్వాత వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, సో రెండింటిని మీరు ఎట్ ఏ టైం ప్రెస్ చేయండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో పెట్టుకున్నాక ఒక 10 to 15 సెకండ్స్లో మీకు లైఫ్ మొబైల్ లోగో వస్తుంది. సో ఆ లైఫ్ మొబైల్ లోగో రాగానే మీ రెండు కీస్ని కూడా వదిలిపెట్టేసేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రికవరీ మోడ్ ఆప్షన్స్ వస్తాయి. రికవరీ మోడ్ ఆప్షన్స్ రాకపోతే కనుక మీరు జస్ట్ పవర్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, పవర్ బటన్ ప్రెస్ చేస్తే రికవరీ మోడ్ ఆప్షన్స్ వస్తాయి, లేదంటే డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇవి రికవరీ మోడ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి 6 ఆప్షన్స్ ఉన్నాయి. రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ADB, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్, వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాషీ పార్టిషన్, అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాష్. సో ఇక్కడ మీరు వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే యూజర్ డేటా. అంటే మనం మొబైల్ కొన్న తర్వాత మనం ఏవైతే సెట్టింగ్స్ పెట్టుకుంటామో, ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో, సో అవన్నీ అంటే గేమ్స్, సాంగ్స్, మూవీస్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి వైప్ డేటా అంటే టోటల్ డేటా అంతా తీసేయమని అర్థం, అంటే యూజర్ డేటా. సో ఫ్యాక్టరీ రీసెట్ అంటే మన ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఏవైతే డేటా ఉందో, ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవే రీసెట్ చేయమని అర్థం అన్నట్టు. సో అందుకని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం వైప్ డేటా, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ప్యాటర్న్ లాక్ పెట్టినా కూడా ప్యాటర్న్ లాక్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో పాస్వర్డ్ కానీ ఏది పెట్టినా కూడా అన్నీ కూడా పోతాయి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అయిన తర్వాత మన కన్ఫర్మేషన్ అడుగుతుంది. చూడండి, కన్ఫర్మ్ వైప్ ఆల్ డేటానా అని. అన్ని ఆప్షన్స్ చూడండి, ఇక్కడ నో ఉంటే ఓకే ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ చూడండి, మీరు అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఏమో సెలెక్షన్ కోసము ఓకే చేయడానికి పవర్ బటన్ యూస్ చేస్తాం. ఇది చేసిన తర్వాత టోటల్ యూజర్ డేటా మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. ఓన్లీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మొబైల్ డేటా మాత్రమే ఉంటాయి, యాప్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూ ఇలా వచ్చేస్తుంది. మెయిన్ మెనూలో ఇప్పుడు రీబూట్ అని అడుగుతుంది. సో రీబూట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే హార్డ్ రీసెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మొబైల్ని రీస్టార్ట్ చేసుకోండి అని అడుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. మొబైల్ రీస్టార్ట్ అయినాక మీకు ఆన్ అవ్వడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పట్టవచ్చు, 15 నిమిషాలు కూడా పట్టవచ్చు. సో తర్వాత మామూలుగా మనకు మొబైల్ కొన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మన బాక్స్ నుంచి పీసీసీ ఆన్ చేసినప్పుడు ఏవైతే సెట్టింగ్స్ అడుగుతుందో, అంటే లాంగ్వేజ్, డేటు, టైము, ఆ సెట్టింగ్స్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఈ ప్యాటర్న్ లాక్, ఇవన్నీ కూడా మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ అవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ మామూలుగానే ఆన్ అయిపోతుంది. సో మొబైల్ కొన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి, ఎంత పర్ఫార్మెన్స్, మెమరీ స్పేస్, యాప్స్, సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇదిగా ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంటుంది. సో కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మనం మొబైల్ని మళ్ళీ రన్ చేసుకోవచ్చు. సో ఇలా ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే మీరు హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు ఇంటి వద్దనే ఉండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మొబైల్కి 100% సెక్యూర్ ఉంది, 1% కూడా రిస్క్ లేదు. సో దీనివల్ల అనవసరంగా బయటికి వెళ్ళి డబ్బులు పెట్టేసి అనవసరంగా మోసపోకండి, ఇంటి వద్దనే కూర్చొని హార్డ్ రీసెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.